గైస్ మనం వచ్చేసి ఇప్పుడు బ్లీచ్ యానిమే ఎపిసోడ్ 4 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అనమాట. అదేంటి బ్రో మరి 3 అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా అనుకోవచ్చు. మనం 2, 3 కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట లాస్ట్ వీడియోలో వచ్చేసి. అందుకని చెప్పేసి ఇప్పుడు ఎపిసోడ్ 4 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అనమాట. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అనమాట. వీడియోలోకి వెళ్ళి ముందు అందరూ లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ లో పెట్టుకోండి మావా. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. గో గైస్. ఇంకా వీడియో స్టార్టింగ్ లో ముగ్గురు ఫ్రెండ్స్ అయితే చూపిస్తారు అనమాట. ఆ ముగ్గురు ఫ్రెండ్స్ దగ్గర ఒక ప్యారెట్ అయితే ఉంటది అనమాట. ఇది వచ్చేసి ఒక కర్సుడ్ ప్యారెట్ అనమాట. వాళ్ళు అయితే ఒకడు అంటాడు, ఈ ప్యారెట్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళందరూ చనిపోయారు, ఇప్పుడు ఇది నా దగ్గర ఉంది, మీలో ఎవరికన్నా కావాలా అని అయితే అడుగుతాడు అనమాట. ఇగో నీకు ఇది కావాలంటే పట్టుకెళ్ళి పర్లేదు ఇచ్చేస్తాను అంటాడు అనమాట. తర్వాత ఆడు చాతికి చూపించి, చాతి నీకు కావాలా, క్యూట్ గా ఉంది కదా అని అయితే అంటాడు అనమాట. ఒరే నీకేమైనా బుర్ర పోయిందా, చాతికి క్యూట్ గా ఉన్న ఇష్టం ఉండదు అని అయితే అంటాడు. తర్వాత పైనుంచి ఒక మెటల్ రాడ్ అయితే పడుతూ ఉంటది అనమాట. అది వచ్చేసి వాళ్ళ మీద పడకుండా చాతి అయితే కాపాడుతాడు. చాతికి వచ్చేసి అయితే బ్లీడింగ్ అయితే అవుతా ఉంటది అనమాట. ఆ స్టేజ్ లో ఉన్నా సరే మీకేమీ అవ్వలేదు కదా అని అయితే అడుగుతాడు వాళ్ళని వచ్చేసి మన చాదు. అప్పుడు ఆ ప్యారెట్ నన్ను కాపాడినందుకు థ్యాంక్ యూ, నా పేరు బాతా యోచి అనేది చెప్తుంది అనమాట. వాళ్ళందరూ షాక్ అవుతారు, ఈ ప్యారెట్ మాట్లాడుతుందా అని. అప్పుడు చాదు కూడా పరిచయం చేసుకుంటాడు, నేను సాడో ఏడొచ్చారా, నన్ను చాదని పిలవచ్చు అని చెప్తాడు అనమాట. తర్వాత సీన్ కట్ చేస్తే మన ఇచ్చిగా వచ్చేసి నా గాయాలు అప్పుడు ఎంత తొందరగా మాయమైపోయాయి అని అయితే అనుకుంటా ఉంటాడు. ఏదో అనుకుంటున్నావు, నేను డిమాన్ షినిగామి క్లాస్ లో నేను ఫస్ట్ తెలుసా అని అయితే అంటాడు అనమాట. అంటే షినిగామిస్ కూడా క్లాసులు ఉంటాయా అనేది చెప్తాడు, అడుగుతాడు అనమాట. నీకు అది చెప్పినా అర్థం కాదు కానీ ఇది ఎలా తాగాలి ముందు నాకు చెప్పు అని అయితే అడుగుతుంది అనమాట. రోకియా వచ్చేసి అది ఎలా తాగాలి కూడా తెలియదు అంటే నీకు, అది స్ట్రా పెట్టుకుని తాగాలని చెప్తుంది అనమాట. తర్వాత మధ్యలోకి మిజురు అయితే వస్తుంది. వీళ్ళ మధ్యలోకి వచ్చేసి మిజురు వచ్చేసి మీరిద్దరు బాగానే కలిసిపోయినట్టు ఉన్నారు కదా అని అయితే అడుగుతుంది అనమాట. అంటే పక్క పక్కన కూర్చుంటేనే కలిసిపోయినట్టు ఉంటుందా అని అయితే అడుగుతాడు ఇచ్చిగా వచ్చేసి. అవును మీ ఇద్దరికి అలాగే అనిపిస్తుంది కానీ చూసి వాళ్ళకే అని అయితే అంటాడు అనమాట. తర్వాత ఇచ్చిగా అలాగైతే నేను ముందే నా హెయిర్ కలర్ మార్చేసుకుని ఉండేవాడిని అని అయితే అంటాడు. తర్వాత మిజురు వచ్చేసి తను అయితే ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు అనమాట. నువ్వు నా స్నాక్స్ తింటావా అని అయితే అడుగుతాడు అనమాట. రూకీ అని వచ్చేసి ఇచ్చిగో కాకేసి బాగానే కలుపుతున్నాగా పులిహోర అని అయితే అడుగుతాడు అనమాట. తర్వాత అక్కడికి వచ్చేసి ఇచ్చిగో అయితే వస్తాడనమాట. వచ్చి నేను మీతో జాయిన్ అవ్వచ్చా అని అయితే అడుగుతాడు అనమాట ఇచ్చిగోతో. ఇక్కడ చాదేడి చాది కనిపిస్తలేదు అని అయితే అడుగుతాడు అనమాట. అవును మేము కూడా తను ఇంకా చూడలేదు అని అయితే చెప్తాడు అనమాట. ఒకసారి ఇచ్చిగో పక్కన చూడు ఎవరున్నారు అని అయితే మిజురు అయితే చెప్తుంది అనమాట. తర్వాత మనోడు రూకీ అని చూసి షాక్ అవుతాడు. బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్ స్టూడెంట్ నువ్వు బాగానే తీసుకొచ్చావురా ఇక్కడికి అని చెప్పేసి మనోడు ఇంకా అయితే పులిహోర కలుపుతూ అయితే స్టార్ట్ చేస్తాడు అనమాట రూకీ అయితే వచ్చేసి. అండ్ ఒకడైతే వస్తాడు అనమాట. ఆడి పేరు వచ్చేసి కోరాసాకి అనమాట. తర్వాత కియుగా అడుగుతాడు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు కోరాసాకి అని అయితే అడుగుతాడు అనమాట. నేను నీతో మాట్లాడతలేదు, నేను ఇచ్చిగోతో మాట్లాడుతున్నాను అనేది చెప్తాడు అనమాట కోరాసాకి వచ్చేసి. తర్వాత ఇచ్చిగోతో నీ కలర్ ఎప్పుడు మారుతావురా, నువ్వు స్కూల్ అంతా నన్ను కాపీ కొడుతున్నావు అని తెలిసిపోయింది, నువ్వు అర్జెంట్గా నీ కలర్ నువ్వు మార్చేసుకో అనేది చెప్తాడు అనమాట కోరాసాకి వచ్చేసి ఇచ్చిగోతో. తర్వాత ఇచ్చిగో ఇది నాకు నేచర్ గా వచ్చిందిరా, నీలా కోడిబుచ్చి కాదు నాది వచ్చేసి అనేది చెప్తాడు. తర్వాత కోరసాకి అయితే కోపం అయితే వస్తుంది అనమాట. తర్వాత మధ్యలో కియుగు వచ్చేసి నువ్వు స్ట్రాంగ్ అని ఇక్కడ వాళ్ళందరికీ తెలుసు, ఫైట్ వద్దు, దయచేసి దాన్ని మర్చిపో అనేది చెప్తాడు అనమాట. అర్జున్ ఇక్కడ నుంచి వెళ్ళిపోరా లేకపోతే నేను ఏం చేస్తాను నాకు తెలీదు అనేది అంటుతాడు అనమాట. నువ్వు వదిలే అసలు నేను ఇప్పుడు ఆడికన్నా 1000 రెట్లు స్ట్రాంగర్ అనేది అడుగుతాడు అనమాట చెప్తాడు అనమాట. తర్వాత వీడు జాకెట్ లో వచ్చేసి ఒక ఆయుధం అయితే బయటకు తీస్తాడు. ఇప్పుడు నీ మొహం పగల కొడతానరా, నీకు మామూలుగా ఉండదు, ఆయుధం తీసి మన ఎచ్చుగా మొహం పగలగొడేద్దాం అనేది వస్తాడు అనమాట. తర్వాత వెనకాల నుంచి ఒక చెయ్యి వచ్చేసి మనోడిని అయితే ఎగరేసేస్తాడు. అది ఎవరో కాదనమాట, చాద్ అనమాట. తర్వాత చాద్ అయితే అడుగుతారు, నువ్వు ఎందుకు ఎంత లేట్ గా వచ్చు, స్కూల్స్ టైమింగ్ ఎన్నింటికో నీకు తెలీదా అని అయితే అడుగుతారు అనమాట. గాయాలేంట్రా అని అయితే కూడా అడుగుతారు. రాత్రి నా తల మీద ఒక స్టీల్ బీమ్ అయితే పడ్డది అందుకని చెప్పేసి గాయమయ్యింది. అలాగే ఒక మోటార్ సైకిల్ నేను సాయంత్రం వెళ్తా ఉంటే గుద్దేశాడు అందుకని చెయ్యి గాయమైంది అని అయితే చెప్తాడు అనమాట ఇచ్చిగోతో వచ్చేసి. ఆ మోటార్ సైకిల్ హాస్పిటల్లో దింపేసి వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయింది అని అయితే ఆ ప్యారెట్ అయితే అక్కడ అయితే పెడతాడు అనమాట. అడుగుతారు ఏంట్రా ప్యారెట్ అని అయితే అడుగుతారు అనమాట. తర్వాత ఆ ప్యారెట్ నా పేరు షీబతా యోజీ అనేది చెప్తుంది అనమాట. ఈ ప్యారెట్ మాట్లాడుతుందా అని అయితే అడుగుతాడు. ఇచ్చిగో దాంట్లో స్ట్రేంజ్ ఎనర్జీ అయితే ఫీల్ అవుతాడు, అది ఎక్కడి నుంచి తెచ్చారా అని అయితే అడుగుతాడు అనమాట. నాకు సాయంత్రం దొరికింది అనేది చెప్తే ఆగిపోతాడు అనమాట. తర్వాత ఇచ్చిగో వచ్చేసి రూకీ అయితే అడుగుతాడు, నువ్వు దాన్ని ఫీల్ అయ్యావా అని అయితే అడుగుతాడు అనమాట.
అవును, నేను దాన్ని ఫీల్ అయ్యాను. దాంట్లో ఒక అయితే మంచి సోల్ అయితే ఉంది, నువ్వేమనుకోకు. అది వచ్చేసి మామూలు సోలే. అది డిమాండ్, అది ఒక హాలో అయ్యే ముందే దాన్ని అయితే మన సోల్ సొసైటీకి అయితే పంపించేయాలనేది చెప్తుంది. పడుకుంటా కూడా టైం ఉంటలేదు రా అని అయితే ఇచ్చిగో అయితే అనుకుంటాడు అనమాట. తర్వాత సీన్ కట్ చేస్తే ఇంకా ఇచ్చిగో వాళ్ళ సిస్టర్స్ వచ్చేసి కొంతమందిని అయితే క్యూర్ చేస్తా అయితే ఉంటాడు అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇవన్నీ ఏంటి అసలు, వీళ్ళందరూ ఎవరు అని అయితే అడుగుతాడు అనమాట ఇచ్చిగో వచ్చేసి. తర్వాత వాళ్ళ చెల్లి యూజీ బయట అయితే ఒక కార్ యాక్సిడెంట్ అయింది, వాళ్ళే వీళ్ళంతా పేషెంట్స్ అనేది చెప్తాడు అనమాట. తర్వాత ఇచ్చిగో వచ్చేసి వాళ్ళ ఫాదర్ అయితే చూస్తాడు. వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఇక్కడ 4 బెడ్లే ఉన్నాయి, మీరు ఇంకా ఎంతమందిని పంపిస్తున్నారు, వీళ్ళందరినీ ఎలా క్యూర్ చేయగలము అనేది చెప్తాడు. దీన్ని యాక్సెప్ట్ చేయము కాబట్టి మీరు దగ్గరలో ఇంకో క్లినిక్ ఉంటే దానికి పంపేయండి అని అయితే చెప్పి ఫోన్ కట్టేస్తాడు అనమాట. తర్వాత ఇచ్చిగో వచ్చేసి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి, నాన్న నేను ఏమన్నా హెల్ప్ చేయొచ్చా అని అడిగితే, నువ్వేమీ హెల్ప్ చేయక్కర్లేదు, వెళ్ళి ఒక మూలన కూర్చొని అయితే అడుగుతాడు చెప్తాడు. ఇచ్చిగో ఏడుస్తూ ఒక మూలన అయితే కూర్చుంటాడు. తర్వాత అక్కడికైతే ఇచ్చిగో ఫ్రెండ్ అయినా చాద్ అయితే వస్తాడు అనమాట. ఒళ్ళ నిండా గాయాలతో అయితే వస్తాడు. ఇచ్చిగో దీన్ని రూమ్ లోకి తీసుకెళ్ళడానికి నాకు హెల్ప్ చేయని అయితే అడుగుతాడు అనమాట. ఏమైందిరా నీకు, ఎంత బ్లడ్ వస్తుంది అని అయితే అడుగుతాడు అనమాట. అది వచ్చేసి చూడడానికి అది వచ్చి ఒక హాలో హ్యాండ్ లాగా అయితే ఉంటది అనమాట. చాది నడుము మీద వచ్చేసి ఇది ఎంతో కాలినట్టుంది, అసలు ఇక్కడ ఏమైంది అని అయితే అడుగుతాడు వచ్చేసి మన చాదిని వచ్చేసి వాళ్ళ డాడీ. ఆ కర్సుడి పేరెంట్ వచ్చేసి క్యారీన్ అయితే ఫీల్ అవుతుంది అనమాట దాంట్లో ఉన్న సోల్ ని. చాతో నువ్వు ఇంకొకసేపు రెస్ట్ తీసుకోవాలి, రేపు పొద్దున్నకి నీకు కట్లు తీసేసి మళ్ళీ కట్లు వేస్తామని అయితే చెప్తాడు. ఏం అవ్వలేదు, పర్లేదు, నేను వెళ్ళిపోతాను అని అయితే చాట్ చెప్తాడు. అలా చెప్పేసి నుంచుండి 2 అడుగులు వేస్తాడో లేదో పడిపోతాడు అనమాట కింద వచ్చేసి. తర్వాత మళ్ళీ తీసుకొచ్చేసి తన మీద అయితే బెడ్ లో అయితే పడుకోబెడేస్తారనమాట. తన పక్కనే వచ్చేసి ప్యారెట్ కూడా అయితే ఉంటది. నువ్వేం కంగారు పడుకో, ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాం తొందరగానే చెప్తారు చాదు. అవును, సాయంత్రానికల్లా సోల్ అయితే ప్యూరిఫై చేసేసి సోల్ సొసైటీకి అయితే పంపించేద్దాం అని అయితే రూకే అయితే అంటది అనమాట ఇచ్చిగో అయితే వచ్చేసి. కానీ నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది, తన గాయాలు చూస్తే అది ఒక హాలో చేసినట్టు అయితే అనిపిస్తుంది అని అయితే చెప్తుంది అనమాట రూకే వచ్చేసి ఇచ్చిగోతో. అవును, నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే అయితే మార్నింగ్ అయితే అయిపోయి ఉంటది. అని ఇచ్చిగో వచ్చేసి క్యారీన్ ఏది అని అయితే అడుగుతాడు. క్యారెన్ కి మార్నింగ్ నుంచి ఫుల్ ఫీవర్ అయితే ఉంది, అందుకని చెప్పేసి తను పడుకుంది అని అయితే చెప్తుంది అనమాట యూజీ వచ్చేసి. ఇంటి సడన్ గా ఫీవర్, నిన్న దాకా బానే ఉంది కదా, ఇప్పుడు ఏమైంది అనేది అడుగుతాడు అనమాట ఇచ్చిగా వచ్చేసి. వాళ్ళ నాన్న వచ్చేసి బ్యాడ్ న్యూస్, చాలా అయితే కనిపిస్తుంది, తన రూమ్ లో అయితే లేడు అని అయితే చెప్తాడు. తర్వాత ఇచ్చిగో వచ్చేసి ఇంకా బ్యాగ్ తీసుకుని పరిగెడుతూ అయితే స్కూల్ కి అయితే వెళ్ళి చాదని అయితే నెతుకుతా ఉంటాడు అనమాట. ఎక్కడ చూసినా అయితే కనిపించడు చాద వచ్చేసి. ఇంకా అయితే నెతుకుతాడు అనమాట. అందరిని అడుగుతాడు చాదని ఏం చూసారా అని అడిగితే, చాది వాళ్ళు రాలేదే అని అయితే చెప్తాను అనమాట. అది రాకపోతే మా చాద వచ్చాడు అనుకున్నానే అని చెప్పేసి ఇచ్చిగో అయితే ఇంకా అక్కడ నుంచి అయితే పరిగెళ్ళిపోతాడు అనమాట. ఇచ్చిగో ఎక్కడికి వెళ్తున్నావు, క్లాస్ అయితే మొదలైపోద్ది, ఇప్పుడు తొందరగా రా అని అయితే చెప్తాడు. నేను వస్తానులే అని అయితే చెప్తాడు అనమాట. తర్వాత వాళ్ళ టీచర్ అయితే వస్తుంది, వచ్చి ఇచ్చిగోని అయితే అడుగుతుంది అనమాట. ఇచ్చిగో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, క్లాస్ మొదలయ్యే టైం అనేది చెప్తుంది. నాకు ఇప్పుడు కడుపు అయితే అక్సెప్ట్ గా ఉంది, అందుకని చెప్పేసి వెళ్ళిపోతున్నాను అని అయితే చెప్తాడు ఇచ్చిగో వచ్చేసి. గైస్ ఇక్కడ వచ్చేసి ప్యాన్ లేదని ఏమో అనుకోకండి గైస్, ఎందుకంటే మాంగాలో వచ్చేసి స్కూల్ సీన్ అయితే ఉంటది, కానీ ఏ యానిమేలో అయితే ఉండదు అనమాట. మీరు వచ్చేసి కామెంట్ చేయండి ఏది చెప్పాలో, యానిమే చెప్పాలో లేకపోతే మాంగా చెప్పాలో, దాన్ని బట్టి అయితే నేనైతే డిసైడ్ అవుతాను. ఇంకా మళ్ళీ మనం అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, తొందరగా వెళ్ళిపోదాం అనమాట. ఇంకా మళ్ళీ స్టార్టింగ్ లో వచ్చేసి మన స్కూల్ అయితే చూపిస్తారా. ఇచ్చిగో వచ్చేసి పరిగెడుతూ అయితే వెళ్తాడు అనమాట, స్కూల్ బయటకి అయితే వచ్చేస్తాడు. తర్వాత యూజీ వచ్చేసి క్యారీని అడుగుతుంది, ఇప్పుడు నీకు హెల్త్ ఎలా ఉంది, బాగానే ఉందా అని అయితే అడుగుతుంది అనమాట. నాకు ఇప్పుడు హెల్త్ బాగానే ఉంది, నువ్వు వచ్చానికి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అయితే క్యారీని అయితే అరుస్తుంది అనమాట యూజీ మీద వచ్చేసి. తర్వాత అక్కడికి వచ్చేసి మిడియోరి అయితే అక్కడికి వస్తుంది అనమాట. వచ్చి అయితే క్యారీని అడుగుతుంది, ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది, బాగానే ఉందా అని అయితే అడుగుతుంది. తర్వాత క్యారీని వచ్చేసి తలుపు తీసుకొని వచ్చి, మీరు అర్జెంట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, నా ముందు ఉండకండి అని అయితే అడుగుతుంది అనమాట. తర్వాత యూజీ వచ్చేసి ఎందుకు నీకు ఇప్పుడు హెల్త్ బాగానే ఉందా అని అయితే అడుగుతుంది. ఇంకేం మాట్లాడొద్దని చెప్పానా, వెళ్ళిపోండి అని అయితే అడుగుతుంది అనమాట. నీకేమైందని మిడోరి అడుగుతుంది అనమాట. క్యారీన్ వచ్చేసి వెళ్ళిపోమన్నాను కదా, వెళ్ళిపోమనలేదు అని అయితే కోపంగా అయితే చూస్తుంది. ఇచ్చిగో ఒకవైపు ఇంకా రూకీ ఒకవైపు అయితే చాదు కోసం అయితే వెతుకుతా ఉంటారు అనమాట. తర్వాత ఇచ్చిగో వచ్చేసి వెళ్తా ఉంటే రూకీ అయితే కనిపిస్తుంది. నీకు కనిపించాడు ఆ చాదు అని అయితే అడుగుతుంది అనమాట రూకీతో వచ్చేసి.
నీకు ఆ దారిలో ఎక్కడైనా మనోడు కనిపించాడా చాదు అని అయితే అడుగుతాడు అనమాట. నాకైతే హాలోస్ గట్టి ఏమీ కనిపించలేదు, అలాగే ఇన్ఫర్మేషన్ కూడా లేదు అని అయితే చెప్తుంది అనమాట. ఉండే వరల్డ్ కి సోల్ సొసైటీకి మధ్యలో ఒక వరల్డ్ లాగా ఉంటది. ఆ వరల్డ్ లో హాలోస్ దోపలు ఉంటాయి, కావాల్సిన టైంలో వస్తాయి అని అయితే చెప్తుంది అనమాట. రూకే వచ్చేసి డామిట్ మనం ఇప్పుడు లేట్ చేసాం, ఇప్పుడు హాలో చాది నోట్ టార్గెట్ చేసింది. నేను ఆ ప్యారెట్ ఆరా అయితే సెన్స్ చేయగలను, ఆ సెన్స్ చేసిన ద్వారా అయితే మనం అయితే వెళ్ళిపోదాం అని అయితే చెప్తాడు అనమాట. ఇచ్చిగా వచ్చేసి ఇప్పుడు కానీ లేట్ గా వెళ్దామంటే ఆ చాదన వచ్చేసి ఆ హాలో తినేస్తుంది అని అయితే చెప్తాడు అనమాట. ఇచ్చిగా వచ్చేసి ఇంకా ఇచ్చిగా అయితే ట్రై చేస్తా ఉంటాడు ఇంకా ఆ ప్యారెట్ ని అయితే సెన్స్ చేయడానికి అనమాట. ఇచ్చిగా అయితే ట్రై చేస్తూ ఉంటది అనమాట. తర్వాత మన రూకి వచ్చి షాక్ అవుతుంది. నేను కూడా సెన్స్ చేయలేంది, ఈ పిల్లోడు సెన్స్ చేసాడు దాన్ని, అది కూడా ఈ సోల్ తో. అసలు ఇలా ఎలా చేయగలుగుతున్నాడు ఈ పిల్లోడు అని అయితే అనుకుంటది అనమాట. ఈ పాటికి వెనకాల పేపర్ లాగా అయితే కొన్ని అయితే వస్తాయి అనమాట. ఇచ్చిగో చుట్టూరు ఇచ్చిగో దాంట్లో తట్టుకుని కనిపెట్టేశాను పదా అని అయితే అంటాడు అనమాట ఇచ్చిగో. తర్వాత రూకే అయితే షాక్ అవుతుంది. అది రైరాకు ఎబిలిటీ కదా, ఆ పిల్లోడి దగ్గరికి ఈ రైరాకు పవర్ ఎలా వచ్చింది అని అయితే ఆలోచిస్తూ ఉంటది అనమాట. ఇది అసలు మామూలుడు కాదు అని అయితే అనుకుంటది రూకే వచ్చేసి. నేను కంగారు పడుకో, మనం ఫైనల్ గా అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసాం, నీకు బానే ఉందా ఇప్పుడు అని అయితే అడుగుతుంది అనమాట. చార్దిని వచ్చేసి ఆ ప్యారెట్. అవును ఇప్పుడు నాకు బానే ఉంది అని అయితే చెప్తాడు. తర్వాత నిజంగానే ఒక హాలో అయితే అటాక్ చేస్తుంది అనమాట. చాది అయితే లక్కీలా అక్కడి నుంచి తప్పించుకుంటాడు అనమాట. అది మనకు కనిపెట్టేసింది, ఇక్కడ నుంచి మనం ఎస్కేప్ అయిపోవాలని చెప్తాడు చాది వచ్చేసి. మిస్టర్ నీకు ఇప్పుడు బానే ఉందా అని అయితే అడుగుతుంది అనమాట. నాకు బానే ఉంది, నేను మీ అమ్మని కాపాడుతాను డెఫినెట్ గా అని చెప్తుంది. చాదిని వచ్చేసి మన ఇచ్చిగో రూకే అయితే కనిపెట్టేస్తారు అనమాట. చాది వచ్చేసి వాళ్ళు దొరకకుండా అయితే పరిగెట్టుకుంటా అయితే వెళ్ళిపోతాడు అనమాట. ఇచ్చిగో వచ్చేసి వరే ఇడియట్ ఆగరా, నేను నిన్ను కాపాడుతాకొచ్చా, నువ్వు డేంజర్ లో ఉన్నావు అని అయితే చెప్తాడు అనమాట. అయినా చాది అయితే ఏంటనమాట. తర్వాత ఇచ్చిగోని వచ్చేసి ఎవరో ఇచ్చిగో అని అయితే పిలుస్తారనమాట. అది వచ్చేసి క్యారిన్ అనమాట. క్యారిన్ అయితే పడిపోతా ఉండగా అయితే ఇచ్చిగో వెళ్ళి అయితే పట్టుకుంటాడు క్యారిన్ వచ్చేసి. ఇచ్చిగో క్యారిన్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు స్కూల్ కి వెళ్ళలేదా అని అయితే అడుగుతాడు. తర్వాత రూక్యా క్యారిన్ నువ్వు ఇంటికాడ దింపేసిరా, నేను వెళ్ళి చాదనకాల వెళ్తాను అని చెప్తుంది రూక్యా వచ్చేసి. తర్వాత ఇచ్చిగో నీకు పవర్స్ లేవు కదా, ఒక హాలో వస్తే నేను అటాక్ చేస్తే ఏం చేస్తావు అని అయితే అడుగుతాడు. తర్వాత రూక్యా నువ్వు దాన్ని ఏం పట్టించుకోకు, నేను చూసుకుంటా, నువ్వు మీ చెల్లిని తీసుకుని ఇంటికి వెళ్ళు అనేది చెప్తుంది అనమాట రూక్యా వచ్చేసి. క్యారిన్ నువ్వు ఇప్పుడు బానే ఉన్నావా, అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అయితే అడుగుతాడు అనమాట ఇచ్చిగో వచ్చేసి. నేను దాన్ని చూసాను అని అయితే క్యారిన్ అయితే ఏదో చెప్తా ఉంటది అనమాట. ఇచ్చిగోకి అయితే అర్థం కాదు, ఏం చూసావు అని అయితే అడుగుతాడు. నేను నిన్న ప్యారెట్ ని దాన్ని మెమరీస్ చూసాను, తన చిన్నప్పుడే వాళ్ళ అమ్మని అయితే చంపేశారు, తను నా ఏజ్ ఉండటం వల్లేమో నేను చూసాను తన్ని చెప్తే. తర్వాత అన్నయ్య నువ్వు దాన్ని కాపాడు అని అయితే చెప్తాడు అనమాట క్యారిన్ వచ్చేసి. తర్వాత రూకే వచ్చేసి చాదన అయితే ఫాలో అవుతా ఉంటది అనమాట. అసలు రూకేకి అయితే అర్థం కాదు, ఈడేంట్రా బాబు ఎంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాడు, ఇది అసలు ఏంటి అంటున్నాడు, ఈడు అసలు మామూలు వాళ్ళ లేడు, ఇంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాడు, ఆ ఫాస్ట్నెస్ నేను అసలు మ్యాచ్ చేయలేకపోతున్నాను అని అయితే అంటది అనమాట. అని నువ్వు దయచేసి ఆ ప్యారెట్ లోపల ఉన్న కిడ్నీ వాళ్ళ అమ్మని కాపాడు అని అయితే చెప్తా ఉంది అనమాట. తర్వాత రూకే అయితే ఒక హాలో అయితే వస్తుంది అనమాట. నువ్వు ఒక సోల్ వేపర్ కదా, నిన్ను నేను తినేస్తాను అయితే అంటది. నేను ఇప్పుడు వచ్చి ఆ పిల్లోడిని సోల్ ని కాపాడుతాకు వచ్చిన 2 సోల్ రేపర్ ని తినేసాను, ఇప్పుడు నిన్ను తినేస్తే నెంబర్ కాస్త 3 అయిపోద్ది అని అయితే చెప్తుంది అనమాట హాలో వచ్చేసి రూకేతో. తర్వాత చాదిగాడు ఇక్కడ ఫైట్ అవుతుంది, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి దాన్ని గోడ మీద పెట్టి అయితే వెళ్తాడు అనమాట. తర్వాత ఆ ప్యారెట్ కాకేసి నువ్వు వెళ్ళకూడదు, అది చాలా డేంజర్ అనేది చెప్తుంది. అయినా మన చాదిగాడు అయితే విన్ననమాట, ఇంకా వెళ్ళిపోతాడు అనమాట. అది వచ్చి ప్యారెట్ ని గోడ మీద అయితే పెట్టేసి వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా పరిగెడుతూ అయితే వెళ్తాడు ఆ ప్లేస్ కి వచ్చేసి హాలో అటాక్ చేస్తకని వెళ్తాడు అనమాట. ఇక్కడ వచ్చేసి రూకే అయితే ఆ హాలో దగ్గర అయితే ఇరుక్కుపోతుంది. ఇంకా రూకే వచ్చేసి దాన్ని చూసి తన పవర్స్ అయితే వాడదాం అనుకుంటది అనమాట. ఓకే గైస్, ఇక్కడతో మన ఎపిసోడ్ 4 అయితే ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అనమాట. నెక్స్ట్ వీడియో వచ్చేసి తొందరగా తేవడానికి అయితే ట్రై చేస్తాను. ఈ లోపల అందరూ సబ్స్క్రైబ్ లో పెట్టుకోండి మామ, నెక్స్ట్ వీడియో వస్తే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. అలాగే మామ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి మామ. ఓకే, ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం, అందరి వరకు సీ టేక్ కేర్, గుడ్ బై గైస్.